హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్ చాలా ఉధృతంగా జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీతో టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ముస్లింల ఓటు బ్యాంకు, మైనార్టీల ఓటు బ్యాంకు దూరం అవుతుందేమోననే ఆందోళన తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానంగా మైనార్టీల సదస్సులో ఆయన వెళ్లి మాట్లాడిన మాటలు, భారతీయ జనతా పార్టీ కోరుకుంటే, భారతీయ జనతా పార్టీ అడిగితే, భారతీయ జనతా పార్టీ పిలిస్తే వెళ్లి పొత్తు పెట్టుకున్నాం తప్ప మరొకటి కాదు. మీ భద్రతకు సంబంధించి నేను భరోసా ఇస్తున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ చెప్తూ వచ్చారు. సో మైనార్టీలకు సంబంధించిన ఓట్లకు సంబంధించి పోతామనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారి చేత కూడా బహుశా మరి టీడీపీ స్టేట్మెంట్ ఇప్పించిందా, లేకపోతే పురంధేశ్వరి గారికి కేంద్ర నాయకత్వం చెప్పిందా ఈ స్టేట్మెంట్ ఇవ్వమని అర్థం కాలేదు. కానీ ఆమె కూడా చెప్తున్నారు, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు అని. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ముస్లింల రిజర్వేషన్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనే విషయాన్ని ఆమె చెప్తున్నారు. సో అంటే ఇది కేవలం ఆమె మాటనా, పార్టీ మాటనా అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఆమె పైన ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల సందర్భంగా 2023లో తెలంగాణ ఎన్నికలు జరిగిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మాట్లాడిన మాట, ఈ ఓపెన్ గా మేనిఫెస్టోలో పెట్టిన మాట, మేనిఫెస్టోలో పెట్టకుండా ఓపెన్ గా చాలా మంది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మాట్లాడుతున్నారు. మతపరమైన రిజర్వేషన్లు అవసరం లేదు, వాటిని పూర్తిగా ఎత్తేయాలంటూ ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. బహుశా ఈసారి గెలిస్తే అది చేస్తారు లాంటి ఇంప్రెషన్ దేశవ్యాప్తంగా ఉంది. బట్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓపెన్ గా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన లైన్స్ నేను మీకు చదివినిపిస్తా. వి విల్ అబాలిష్ అన్కాన్స్టిట్యూషనల్ రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ అండ్ ఇంక్రీజ్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో మిగతా వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచుతాము. ఎలా పెంచుతామంటే, మైనార్టీల రిజర్వేషన్లు అయితే ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని రద్దు చేస్తాము, అవి రాజ్యాంగ వ్యతిరేకము అని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇది నా కవిత్వం కాదు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ మేనిఫెస్టో. ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సౌభాగ్య తెలంగాణ 2023 అంటూ ఒక మేనిఫెస్టోని ఇచ్చింది. ఈ మేనిఫెస్టోలోని పాయింట్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఈ మేనిఫెస్టోలోని పాయింట్ నేను మీకు ఇప్పుడు చదివి వినిపించాను, మళ్ళీ కూడా చదువుతున్నాను. will abolish unconstitutional religion based reservations. సో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం కేవలం తెలంగాణలోనా, ఇతర రాష్ట్రాల్లో మాత్రమేనా, ఆంధ్రప్రదేశ్లో కాదా? ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యతిరేకం ముస్లిం రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ భావించట్లేదా? సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలు ఏ రకంగా ధైర్యంగా ఉండాలి? భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వస్తే ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్లు పోతాయి, మిగతా ఇష్యూస్లో ఇబ్బందులు ఉంటాయని ఏ రకంగా నమ్మాలి? పురంధేశ్వరి గారు ఇచ్చిన స్టేట్మెంట్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇచ్చిన స్టేట్మెంటా? అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమే సమర్థిస్తున్నారా? సో దీనికి సంబంధించి జనాల కళ్ళకు గంతలు కడదామంటే కుదరదు. ఈ పార్టీ చెప్తున్న మాట, మతపరమైన రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకం, అవి రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి అవి వ్యతిరేకం అని మీరు నమ్ముతున్న క్రమంలో, తెలుగుదేశం పార్టీ అటువంటిది ఏమి ఉండదని చెప్తున్న క్రమంలో కూటమిగా మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ కన్వీనియంట్గా ఎక్కడ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ వస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కూటమి పలచన అవుతుంది, మీ మాటలకు కూడా విలువ తగ్గిపోతుంది. సో ఇప్పుడు కూటమిలో ఉన్న ఆందోళన తీర్చడం కోసం మాత్రమే పురంధేశ్వరి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణకు సంబంధించి మేనిఫెస్టోలో ఓపెన్ గానే దాన్ని రద్దు చేస్తామని చెప్పిన విషయం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రకమైన ఆందోళన ఉంటుంది. అదే ఒపీనియన్, అదే డెసిషన్ భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రానికి ఒక డెసిషన్ ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి రీజనల్ పార్టీలుగా ఎక్కడైనా ఏమైనా మాట్లాడచ్చు. రీజనల్ పార్టీలకి రీజనల్ ఇంట్రెస్ట్లు మాత్రమే ముఖ్యంగా ఉంటాయి. బట్ భారతీయ జనతా పార్టీ నేషనల్ ఇంట్రెస్ట్లో నేషనల్ వైజ్గా ఒకటే పాలసీ తీసుకుంటుంది, ఆ పాలసీ బేస్డ్గా మాట్లాడుతూ ఉంటుంది. సో మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాటలపైన మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మాత్రమే ఉండదు, జనసేన బీజేపీలతో కూడిన మేనిఫెస్టో ఉంటుంది, ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. సో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రిజర్వేషన్ రద్దు చేయాలని డెసిషన్ తీసుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఏ రకమైన భరోసాని భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పిస్తుంది? ఆ భరోసా కేంద్ర నాయకత్వం నుంచి ఎప్పుడు వస్తుంది? వీటికి సంబంధించి క్లారిటీ లేకుండా ముస్లింలను ఏదో మభ్యపెట్టడం కోసం చేస్తున్న ప్రకటనలుగానే వీటిని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎన్డీఏ కూటమిగా ఇచ్చే మేనిఫెస్టోలో దీనిపైన క్లారిటీ ఇస్తే తప్ప ఆ వర్గాలు ఈ కూటమిని నమ్మడానికి సంబంధించిన ఆస్కారం చాలా 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 తక్కువగా కనిపిస్తోంది.